నువ్వా? దెబ్బ తగిలిందా? ఏటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా? చూడలేదు రాత. ఏ కళ్ళిపోయాయా? కళ్ళిపోయా? నీ కళ్ళునాయిగా చారదేసి నువ్వు చూడక్కర్లా? ఎదురొచ్చేవాడు నీకు కనపడలా? నా నెత్తి మీద మోపుంది, ఎట్లా చూసేది? నువ్వు చూడకపోతే నాదే తప్పు. తర్వాత తాపిగా తాగులు అడుచుకొని నా పడుండ బీరాజా ఓడికేసుకెళ్ళగా. రాదమ్మా, ఎందుకమ్మా ఈ పచ్చాకులు? ఈ పచ్చాకులా? మా ఇంట్లో ఉందిగా ఒక గుర్రె పోతు, దాన్ని మేపడానికి. నేను గొర్రెపోతు నుంచి నువ్వు బర్రె పడ్డవా? ఓయ్ బావా, ఏ మరదలా సిగ్గు లేకపోతే సరే. ఎందుకు? నడి వీధిలో చిన్న పిల్లాడ్లా కుప్పి గంతులేంటి? పెళ్ళై ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డలు తండ్రి అయ్యేవాడి. అవునవును, ఆ 10 మంది బిడ్డలు నువ్వేగా కని ఉండేదానివి. ఏది ఇంకోసారేను? 1,00,000 సార్లు అంటాను. ఏటి? రాజా 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 నా డబ్బి నా డబ్బి నా డబ్బి ఇంటికి అడుస్తాను. బామరదల సరసం బజారున పడింది, ఈ మోపు నా నెత్తిన పడింది. ఇది ఇంతే. వెంకటారు, వెంకటారు, తొందరగా రావాలి. ఏమిటది? మీ చెల్లెకి టైం పట్టింది. ఏటి? నాకు దయ్యం పట్టిందా? ఏమిటమ్మా, నీకు నిజంగా కిరికిరి పట్టిందా? ఏమిటి? అడుగు, ఆ సంగతి అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరికిరి? ఏముంది, వడ్ల గింజలో బియ్యపు గింజ. అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మొచ్చుకుని వెంటబడింది. అదా మధ్యలో నన్ను రేవు పట్టించమ్మా రాదా? ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చెప్పేస్తున్నాను. బావ నాతో మోట సత్తా ఆడాడు, చూడు ఏం చేస్తాను. మధ్యలో నేను తప్పున్నాను. ఇదిగో లక్షణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి, అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా? బాబు బాబు, ఏమిటి? నా పొడుండా బాబు. వెళ్ళాలి తొందరగా బోసే. అవునవును, అక్కడ ఉంది కానీ ఇంకో కిరికిరి. అబ్బా, ఓటు మీద ఇంకా గట్టిగా బిగిస్తావేరా? నొప్పెట్టిందా బాబు? రే కొండయ్య, ఇది తుపాకీ దెబ్బని ఎక్కడైనా చెప్పగలవు, జాగ్రత్త. చెప్తానా? అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు. ఏ లాభంరా, బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది. ఆ రాజాగాడి రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా? చేతికి తగిలింది, అదే గుండెకి తగిలి ఉంటే. అయ్యా కనకయ్య వస్తున్నాడు. నమస్కారం బాబు. రా కనకయ్య, ఇవాళ ఒక పెద్ద ఘటన గడిచింది. మా ఆవిడ తాడి గట్టింది, లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు. అదేమిటి, ముష్టి ఎదవా, మూల నష్టపు ఎదవా, మర్చిపోయిందా? వాడికి తోడు గుంటలక్కడ గుంపు ఒకటి. ఎవరయ్యా? దోపుడు తగలయ్యా. అమ్మా, ముఖానికి గుడ్డలు కప్పుకుంటే నేనా తడుస్తాను, పైగా తుపాకులతో వచ్చి పడ్డారు. దెబ్బతో నేను మూసిపోయాను. దివాణం డబ్బుతో తుపాడానికి వచ్చారు గాడిద కొడుకులు. వాళ్ళను చూసి జనం చల్లా చెదరై పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయ్యలు. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కానీ ఆంజనేయుల్లాగా ఎగిరి ఒక్క పోతున్నాను. పొట్టలో ఒక్క పోటీ, గోపు మీద ఒక గుంపు, నడు మీద ఒక తాపు, ప్రాణాలు తీసేస్తాను రగ్గాడిది కొడకల్లారా అన్నాను. ఆ దెబ్బతో బోషయ్య గారు అదే పరుగు అదే పరుగు అదే పరుగు తిరిగి చూస్తే చిమ్మడితో నేను నిద్రపోయానంతే. ఇది ఇంతే. మంచి పని చేశావు, బుద్ధివంతుడు. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమగట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం, అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు విరదల్లరు. కన్నెలో
మిసమేనుల ముగ్గుల గుమ్మలు కావాలా చక్కని పులుపుల చిక్కని పలుపుల చక్కెర బొమ్మలు కావాలా ముసి ముసి నవ్వుల మిసమేనుల ముగ్గుల గుమ్మలు కావాలా చందనదనలు కావాలా చంద్రవదనలు కావాలా కోరుకో దొర చేరుకో దొర కోరుకో దొర చేరుకో దొర 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 కన్నెలో 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 చెక్కిలి చెక్కిలి ఆనింది మనసిచ్చిన మగువను కూడాలి చేతులు చేతులు జోడించి వికసించిన వగలను చూడాలి చెక్కిలి చెక్కిలి ఆనించి మనసిచ్చిన మగువను కూడాలి చేతులు చేతులు జోడించి వికసించిన వగలను చూడాలి చెంగులాగా ఎగరాలి చేరుకో దొర కోరుకో దొర చేరుకో దొర కోరుకో దొర 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 కన్నెలో 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 ఏమిటిదంతా ఏముంది, నృత్యం గానం వినోదం ఎంతో శ్రమపడి తమ్ములం గారి కాలక్షేపానికని ఏర్పాటు చేశాం పెద్దమ్మా. అవునమ్మా. వయసులో పెద్దవాడిని నువ్వే చిరంజీవిని పెడదారులు పట్టిస్తున్నావా? అదే లేదు లేదు పెద్దమ్మా, గండికోట ప్రభువులు కళాపోషకులని తమ్ములం గారికి ఇవంటే చాలా ఇష్టమని. అవునమ్మా, వాళ్ళని మనం ఆదరించకపోతే మరెవాళ్ళు ఆదరిస్తారు? వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? బాగుంది, చాలా బాగుంది. ప్రతాప్, ఇంకా మీదట ఇలాంటి కాలక్షేపాలు జరగటానికి వీల్లేదు, తెలిసిందా? అలాగే పెద్దమ్మా, అలాగేమ్మా. అమ్మా. నాయనా జయంత్, నేడో రేపో నీ భుజస్కంధాలపై గండికోట రాజ్యభారం పడబోతుంది. నువ్వు ఇలాంటి వ్యసనాలలో మునిగితే రాజ్య రక్షణ ఏం చేస్తావు, ప్రజాక్షేమం ఏం చూస్తావు? చిన్నతనం, బాధ్యత మీదబడిన తరువాత ఇలాంటి పొరపాట్లు జరగవమ్మా. ఆ నమ్మకం నాకు ఉంది మంత్రి గారు. నాయనా జయంత్, అమ్మా, మన గండికోట వంశానికి మచ్చ తీసుకురావద్దు. కన్న తల్లి, కట్టుకున్న భార్య, పాలిత ప్రజా గర్వంతో ప్రేమించే ఆదర్శమూర్తులు మన గండికోట ప్రభువులు, తెలుసా? తెలుసమ్మా. ఇంత రాత్రి నా విలాస మందిరంలో వినోదిస్తూ కాలం గడపటం వివేకం కలవారు చేసే పని కాదు నాయన. పెళ్ళి లలిత నీ కోసం మందిరంలో ఎదురు చూస్తుంటుంది. పెళ్ళి. అలాగేనమ్మా. మంత్రి గారు, చిత్తం. ఇక మనం జాగు చేయటం మంచిది కాదు. వెంటనే చిరంజీవికి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించాలి. అదే సరి అయిన ఆలోచన. అందుకు తగిన ఏర్పాట్లు చేద్దాం. మంచిది. యువరాజు గారిని తమను వెంటేలోలుగా మార్చేస్తున్నారని మహారాణి గారు మామూలుగా పసిగట్టేశారు. అందుకే కాబోలు యువరాజుకు రాజ్యాభిషేకం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రాజ్యాభిషేకం ఆనాడు మా నాన్న కంటే వయసులో పెద్దవాడు గనక పెదనాన్నను రాజు చేశారు.
అదే న్యాయం ప్రకారం ఈనాడు జయంత్ కన్నా